శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యూతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తులారాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చ స్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహమైనా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 2 గ్రహాల యొక్క స్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది, లాభస్థానంలో రాహు గారి యొక్క స్థితి బాగుంది. మరి 2 బాగున్నాయి కదండి అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాకపోతే మనము కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. మరి 2 గ్రహాలే అంటే మిగతా 7 గ్రహాల యొక్క ఫలితాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కదా. కుటుంబ జీవితం ఎలా ఉంది అంటే అంతగా బాగలేదు. ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్టయితే వారికి వెంటనే స్వస్థత కలగదు, ఔషధ సేవ చేయంగానే కలగదు, కొద్ది రోజులు వేచి ఉండాల్సి వస్తుంది.
నాకు ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే అనేటటువంటి మనోవ్యధ పెట్టుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇంకా ఒక 10 రోజులు పడుతుంది. కాబట్టి నేను ఆ కాలం వేచి ఉండాలి అని చెప్పి మనస్సుని స్థిరీకరించుకోండి. ఔషధ సేవ చేయడం మానకండి. ఉధృతం అయితే అవ్వదు మీకున్న అనారోగ్యం. అనారోగ్యం అనేది తగ్గుముఖం పడుతుంది. కానీ పూర్తిగా తగ్గి మీరు ఆరోగ్యవంతులు అవ్వాలంటే మటుకు కొంత సమయం పడుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువుగారి గురించి చెప్పుకోవాలి అంటే అర్ధాష్టమ గురుడు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే ఉంటుంది. అయితే మేషరాశి వారికి చంద్రుడు తృతీయ స్థానంలో ఉండి చతుర్థ స్థాన అధిపతి తృతీయంలో ఉండి ఇక్కడ మేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి గురువు గారి యొక్క అర్ధాష్టమ సంచారము మీకు అంత ఇబ్బంది కలగకుండా ఉండడానికి, గురుగ్రహ దోషాలు పోవడానికి గురువు యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే ఇక్కడ రాస్యాధిపతి బలము బాగుంది. కాబట్టి ఈ అర్ధాష్టమంలో సంచరిస్తున్నటువంటి గురువు గారు మీకు మేలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది గుర్తు పెట్టుకుని యోగా చేయడము, గురుగ్రహ స్తోత్రాలు చేయడము తప్పనిసరిగా చెయ్యండి. మాతృవర్గ రీత్యా అంత సహాయ సహకారాలు ఉండబోవు. ఏదైనా కొనుగోలు అమ్మకాల రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. కొద్దిగా కాలం వాయిదా వేయండి. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడే మీకు సమకూరట్లేదు. ఏవి కూడా డబ్బు కుదిరిందా, ఇంకెవరో వ్యక్తులు సరిగా దొరకరు, లేదా వ్యక్తులు సరిపోయారు, మనకి మాట్లాడుకోవడానికి అన్ని బాగున్నాయి అనుకుంటే ఇక్కడ ధనము సర్దుబాటు అవదు. ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. అవడమైతే అవుతుంది కానీ ఆలస్యం. ఇలాంటి పరిస్థితి ఉంది. అలాగే సంతాన రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా అవసరం. ఇక ఆరోగ్య రీత్యా ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా ఔషధ సేవ చేయాల్సి ఉంటుంది. భార్యాభర్తల అనుబంధ రీత్యా తక్కువగా కనిపిస్తోంది. అనుబంధం, ఆత్మీయత అనేది, జీవిత భాగస్వాములు కూడా అలాగే ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు అలాగే ఉన్నాయి. కాస్త ఇబ్బంది పెట్టేటట్టుగా, వ్యయ ప్రయాసలకి లోనయ్యేటట్టుగా, ఏ కొనుగోలు అమ్మకాలు, స్థిర చరాస్తులకి సంబంధించి ఏది చేద్దామన్నా కొద్దిగా మారాముడి ఉండేటట్టుగా, ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సతాయింపులు, ఇలా నాన్ కోఆపరేషన్ ఉండేటట్టుగా కనిపిస్తోంది. ఉద్యోగస్తులు అలాగే ఉన్నారు, వ్యాపారస్తులు అలాగే ఉన్నారు, వ్యవసాయదారులకి కూడా శారీరక కష్టం ఎక్కువ అవుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా శారీరక శ్రమ పెరగబడుతోంది. ధనము సమకూరే విషయంలో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఏ పక్క నుంచి చూసినా మీ కష్టమే ఇప్పుడు పెట్టుబడి. కష్టానికి తగిన ఫలితం అయితే కనిపించబోవడం లేదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి అక్కడ తృతీయ స్థానంలో ఉండి మేలు చేస్తూ ఉంటే ఇక్కడ షష్ఠ స్థానంలో ఉండి విజయ అవకాశాలను ఇస్తోంది. కాబట్టి ఈ కష్టం అంతా, వార ప్రారంభంలో మీరు పడేటటువంటి కష్టం అంతా కూడా వారాంతంలోకి వచ్చేటప్పటికి ఫలవంతం అవుతోంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కాకపోతే అది మీకు ప్రతి నెలా పెరిగేటటువంటి ఆదాయం కాదు, అనుకోకుండా వచ్చేటటువంటి ధనలాభం అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి కొద్దిగా దైవ ధ్యాస పెంచుకోండి. దైవానికి సంబంధించి, మీ ఇష్టదేవతకి సంబంధించి స్తోత్ర పారాయణాలు బాగా ఎక్కువగా చెయ్యండి. ఎవరితోటైనా సరే జాగ్రత్తగా మసులుకుంటూ ఉండండి. ప్రేమ ఆప్యాయతలు వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ విధమైన ఎఫెక్షన్స్ ని కోల్పోకుండా అతి జాగ్రత్తగా ప్రతి మనిషితోనూ రకరకాల సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అది అక్క అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇంకెవరన్నా ఇష్టపడ్డ వాళ్ళు అవ్వచ్చు. ఏ రకమైనటువంటి ప్రేమానుబంధాలు అయినా సరే అతి జాగ్రత్తగా సంచరించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.